అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి అరటి పువ్వు అనేటువంటిది ఉంటుంది కదండి, ఆ అరటి పువ్వుతోటి ఒక కూరని తయారు చేసి చూపిస్తున్నానండి. దానికి నంజు కూడా తయారు చేసి ఉంచాను, చూపిస్తాను. అయితే ఈ అరటి పువ్వు కూరకి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది అరటి పువ్వు అండి. ఇది ఏమిటనమాట, అరటి పువ్వు వారం రోజులైంది, అలానే పడేసుకోక్కర్లేదండి. ఇగో ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన అరటి పువ్వుని ఒలుచుకోవాలండి. ఎలా ఒలుచుకోవాలో కూడా చూపిస్తాను. తర్వాత తగినంత ఉప్పు కావాలండి. ఇది ఉప్పు డబ్బా, తగినంత ఉప్పు కావాలి. చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. తర్వాత తాలింపుకి నూనె, ఇక మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర. నేను వండేటువంటి కూర కొబ్బరి వేసి వండుతున్నానండి. ఈ కొబ్బరి వేసి వండుతున్నాను కాబట్టి అండి, ఈ ఒక చిప్ప ఉంది కదండి, ఈ చిప్పని తురిమాను. ఇగో ఇంత తురుము వచ్చింది. ఇగో ఇది తురిమేదనమాట అండి. దీని పీలకూడదు, ఇలా తురిమేసుకుంటే బాగుంది. నేను మిక్సీలో వేయనండి, ఎందుకంటే మిక్సీలో వేసిన ముద్దలా అనిపిస్తుంది. ఈ తురిమింది చూసానంటే ఇలా ఉంటుంది. ఈ కూర కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఎంతంటే 5-10 నిమిషాలు చక్కగా, భుజం కూడా ఎక్సర్సైజ్ అనమాట అండి. కాబట్టి ఇలా తురిమేసుకున్నాను. కొంతమంది పోపులో చిన్న మెంతి గింజ కూడా వేసుకుంటారు, అది ఆప్షన్ అన్నమాట. దీనికి ఇంగు అనేటువంటిది అవసరం లేదు. అయితే ఈ కొబ్బరి కూరని ఇలా వెనక్కి పెట్టేస్తున్నాను అండి. మనం ఇవో ఇలా తీసుకుని, నల్లగా ఉందని చెప్పి అనుకోకండి, ఇది వారం రోజులు పువ్వు అనమాట. అయితే మనం కొంతమంది బంక్ అవుతుందని అనుకుంటారు. ఇలా చేతికి ఇలా నుంచొక్క కనుక రాసేసుకుంటే ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే నల్లగా మీకు ఇగో ఇలా వస్తుందన్నమాట. దీన్ని దొంగాడు అంటారండి. ఇది కూరలో ఉంటే ఉడకదనమాట. కాబట్టి మనం ఇలాగా అన్నింటినీ కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుని తీసుకున్నది ఈ విధంగా వస్తుందండి. ఇవన్నీ తీసేసాను. తీసేసిన తర్వాత ఇంకా ఇక్కడ దాకా వచ్చేసింది కదండి. ఈ వచ్చేసింది మరి ఏం చెయ్యాలి అనుకుంటారు. ఇంక ఇవి రావు కాబట్టి అండి, ఇందులో చిన్న దొంగాడు ఉన్నా పర్వాలేదు, అదే పల్చగా ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది. ఇలాగా ఇవన్నీ వేసేసుకుని ఇందులో ఒక చిన్న కొప్పెన లాంటిది అంటారండి. కొప్పెన అంటే ఏమీ కాదండి, ఇగో ఇలా వచ్చేసింది తీసేసాక ఇవ్వండి, ఇది ఇలా విరుస్తామని ఇదంతా తీసేసి ఇక్కడికి ఇలా విరిస్తే అండి ఈ కొప్పెన వస్తుంది. ఇది పడేస్తారంటే పడేయరండి, చక్కగా ఇది తింటండి మన జీర్ణకోశానికి చాలా మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట. అంత మంచిదన్నమాట అండి. ఈ అరటి పువ్వు, దూట ఇవన్నీ లివర్కి చాలా ప్రయోజనం అనమాట అండి. కాబట్టి మనకి 10 రోజులకో కనీసం 1 నెలలకు ఒకసారైనా వండుకు తింటే చాలు. ఇప్పుడు దీన్ని నేను ఇగో ఈ దొంగలన్నీ తీసేస్తున్నానండి. తీసేసాక దీనిని తరుక్కోవాలండి. ఎలా తరుక్కోవాలో కూడా ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఈ తుప్పుని ఇక్కడ వేసేసుకుని మీకు ఈ ప్లేట్లోనే చూపిస్తుంది. అయితే ఇదిగోనండి, ఇలా పెట్టుకుని మనకి చాక్ అనేది ఉంటుంది కదా, ఇలా చేతితో తీసుకోండి. మన గుప్పెడితో తీసుకుని ఇలాగ ఒక బల్లో ఏదైనా పెట్టుకుని తరుక్కొచ్చి, లేకపోతే ఇలాగ నేను బల్ల తీసుకుని కూడా చూపిస్తున్నాను. కత్తిపేట మీద కూడా తరుగుతారండి కొంతమంది, కత్తిపేట మీద తరుగుతారు. ఇలా పెట్టుకుని చక్కగా ఇలాగ, అంటే మరీ చక్కులా ఏమీ అవసరం లేదండి, కొంచెం మీడియంగా ఇలాగా తరిగేసుకోవాలి. ఇలా అంతా కూడా తరిగేసుకున్నాక ఏం చేయాలనేటువంటిది చెప్తాను. ఇప్పుడు దీనినండి శుభ్రంగా ఇలా తరిగాను, మరి చక్కులా ఏమీ అవసరం లేదు. అయితే దీనిని ఇలా తరుక్కున్నాక కొంచెం ఇది వారం రోజులు మగ్గింది కాబట్టి బంక లేదు, వగరు ఉండదు. మనం ఇవాళ కోసుకున్న అరటిపూని రేపు లేదు ఎల్లుండి వండుకున్నాం అనుకోండి, కొంచెం బంక్ ఉంటుంది, నూనె రాసుకుని వలుచుకోవాలని చెప్పాను కదా. అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు వేసి ఇలా నలుపుకోవాలన్నమాట. చిటికెడు ఉప్పు వేసి, అదే కొంచెం ఉప్పు వేసేసి, కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు, ఇలా నలుపుకొని కొంతమంది మజ్జిగ చుక్క కూడా పోస్తారు. మనం రసాన్ని పిండద్దండి,
ఈ పిండితే దీని యొక్క విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. నేను అందుకోసం ఇది బాగా వారం రోజులు మగ్గింది కాబట్టి దీంట్లోకి కుక్కర్లోకి వేసేసుకుంటానండి. ఈ కుక్కర్లోకి వేసేసి ఒక అర గ్లాసుడు నీళ్లు పోస్తే సరిపడుతుంది. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్లు ఒక అర గ్లాసుడు నీళ్లు పోస్తున్నాను. ఇగో ఈ గ్లాసులో అర గ్లాసు నీళ్ళు పోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇంకా జాగ్రత్తగా చూడండి. సరిగ్గా ఇది అర గ్లాసుడు. ఇంకొంచెం తగ్గించినా పర్వాలేదు, అంటే ఎగర్చుకోవాల్సి వస్తుంది. తగినంత ఉప్పు, ఎక్కువ ఉప్పు పట్టదండి, కమ్మన కూర కాబట్టి ఇంత ఉప్పు అయితే సరిపడుతుంది. ఇంత ఉప్పు అయితే సరిపడుతుంది వేసేసాను. అలాగే చిటికెడు పసుపు అండి. ఈ చిటికెడు పసుపు కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియంలో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపడుతుందండి. కొద్దిగా ఇంత పసుపు వేసాను. దీన్ని ఒకసారి గెరిటితోటి కలిపేసుకుంటే సరిపడుతుంది. ఇలాంటి గెరిటితోటి ఒకసారి ఇలా కలిపేసుకుని ఇందులో నూనె ఏమీ వేయవలసిన పని లేదండి. ఇలా కలిపేసిన తర్వాత మీడియంలో పెట్టుకుని 2 విజిల్స్ వస్తే సరిపడుతుంది. మెత్తగా ఉడుకుతుంది. అయితే ఈ కూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బాలింత్రాలకు కూడా పెడతారండి. బాలింత్రాలకు పెట్టేటప్పుడు కొంచెం మెంతులేసి వండి పెడతారండి. ఎందుకంటే అండి వేడి చేస్తుందండి. అంటే బాలింత్రాల యొక్క శరీరం అందరికీ తెలుసు, కాన్పయ్యాక నజ్జుగా ఉంటుందన్నమాట అండి. కాబట్టి వేడిని పుట్టించడానికి, దానికి కడుపు నొప్పి అది రాకుండా ఉండటానికి ఈ కూరని వండి పెడుతూ ఉంటారు. మళ్ళా 15 రోజులకు ఒక్కసారైనా మార్కెట్లలో దొరుకుతున్నాయండి అరటి పువ్వులని తెచ్చుకొని రకరకాలుగా చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియోలో కొబ్బరి కూరతో చూపిస్తున్నాను. మరొక వీడియోలో ఇంకొక రకంతో చూపిస్తాను, అది కూడా చూద్దురుగాను. ఎంత ప్రయోజనం అంటేనండి, పూర్వకాలం ఇవన్నీ పెట్టేవారు. ఇవే తిళ్ళు కాబట్టి ఎంత అనారోగ్యం కలిగినప్పటికీ కూడా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉండేదన్నమాట అండి. ఇప్పుడు తిళ్ళన్నీ కూడా మందు తిళ్ళు. ఇప్పుడు మందు తిల్లే కాదండి, మళ్ళీ కొంచెం ట్రెండ్ అనేది మారుతుంది. ఏదో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పూర్వ పద్ధతిగానే వస్తుందన్నమాట అండి. అది ఈ కూర ఉడికిన తర్వాత దీనిని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. మరొక చిట్కా చెప్తున్నానండి. ముఖం, మెడలు, చేతులకి ఇంత పసుపు మీగడ, పెరుగు మీగడైనా పర్వాలేదండి, పాల మీగడైనా పర్వాలేదు. శనగపిండి పడితే శనగపిండి, చిన్న గోధుమ పిండి పెసరు కూడా వేసుకోవచ్చు. అది కాకపోతే చిన్న బియ్య పిండిని వేసుకుని ముద్దలా చేసుకుని చక్కగా మొహానికి, చేతులకి, మెడకి రాసేసుకుని ఎండుతుంటే ఇలా నలిపేసుకుంటే ఆ మట్టి అంతా మృత కణాలు పోతుంది. దాంట్లో చిటికలు ఉప్పు కూడా వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అండి, ముడతలు రానివ్వదు. చాలా మంచిగా ఇంట్లో మనకి సమయం లేదనుకున్నప్పుడు కూడా ఇలా కడిగేసుకుని వెళ్తే మొహం అనేది నిగారింపుగా ఉంటుందన్నమాట. ఇది చిట్కా మీరు కూడా పాటించి చక్కగా కాంతివంతమైన ముఖాన్ని మీరు చేసుకోవచ్చు అన్నమాట అండి. ఇదిగోనండి, పోపుకి చిన్న బాండి తీసుకున్నాను. ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినపప్పు, ఒక అర చెంచాడు జీలకర్ర వేసాను అనమాట. వేసిన తర్వాత ఒక 3 నుంచి 4 స్పూన్లు నేను చేతి మీద వేసుకునే నూనెనండి ఇది. ఈ గరిటెతోటి ఇంచుమించుగా 4 వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. ఈ స్టవ్ వెలిగించి పోపు హైలో పెట్టుకోకుండా మీడియంలో ఇలా పెట్టుకుందాము. పెట్టుకుని దీన్ని కలుపుతూ ఉండి కొంచెం వేగుతున్నాము. ఈ ఎండుమిరపకాయలు కూడా ముక్కలు చేస్తున్నాను అన్నమాట. ముక్కలు చేసి కారం అత్తుకోవాలి కదండి. కారం అత్తుకోవడానికి ఏం చేస్తాను అంటే అండి, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తాను. అప్పుడు చక్కగా కారం కారంగా బాగుంటుంది అనమాట అండి. ఈ కూరలకండి మజ్జిగ పులుసు కానీ ముక్కల పులుసు కానీ పెట్టుకుంటే చక్కగా అన్నానికి ఆదరవుగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట అండి. పోపు వేగుతోంది. మరి ఇంకో కూర ఏంటంటే అండి, కందిపప్పుతోటి వేసుకునే కూరను కూడా చూపిస్తాను తర్వాత వీడియోలోను. ఈ పోపు వేగుతోందండి. కూర ఎలా వచ్చిందో మీకు మూత తీసాను. అంటే నేను 3 విజిల్స్ రానిచ్చానండి, కొంచెం మీడియం కాకుండా హైలో ఉందేమో అని. కూర చూడండి ఎలా ఉడికిపోయిందానో, చాలా బాగా. మరి ఈ నీళ్ళు పారిపోస్తానంటే పారిపోయేద్దండి. ఒక 2 నిమిషాలు ఎగర్ చేస్తే దాని విటమిన్స్ అన్నీ ఉంటుంది. ఇది ఓడి చేసి తీసేసామనుకోండి, మరి దీంట్లో ఉండే పోషక విలువలన్నీ పోతాయి కదా. కాబట్టి నేను తీయను, కూరని ఎగురుస్తాను. ఇగో పోపు దగ్గర కొంచెం వేగుతున్నట్టుందండి. వేగిన తర్వాత కారంను కొబ్బరి కూర వేస్తానన్నమాట. మరి ఈ కూరని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒలుచుకోవడం కొంచెం
ఉద్యోగస్తులు వాళ్ళు ఉన్నారనుకోండి, రాత్రి వేళ ఒలిచేసి ఒక బేసన్లోకి ఇలాంటి బేసన్లోకి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొబ్బరి కూడా తురిమేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మాకండి పచ్చి కొబ్బరి లేదు, ఏం చేయమంటారు అని అంటారు. అప్పుడు మీకు కొబ్బరి పొడి మార్కెట్లో దొరుకుతుంది కదండి ప్యాకెట్లో, అది తెచ్చుకున్నది కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు, అది కూరని బట్టి. ఈ పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ బాగుంటుంది, అది అయితే కొంచెం తేడా కాబట్టి ఒక 4 స్పూన్లు, కూరని బట్టి 5 స్పూన్లు వేసుకోవాలన్నమాట. పోపు వేగడానికి రెడీగా ఉంది. ఒక నిమిషం అయితే పోపు వేగుతుంది. అంటే పూర్తిగా పోపు వేగకపోయినా కూడా పచ్చి పచ్చిగా ఉన్న రుచి రాదు పోపు. అందుకోసం సామెత ఒకటి ఉందండి, ఏమిటంటే కూరకి తాలింపు చీరకి జాడింపు అని సామెత ఉందన్నమాట. ఇంకోటి లైన్ కూడా ఉంది కానండి, అది చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదనమాట. అంటే కూరకి తాలింపు అంటే అది మంచిగా వేగి మంచి ఇదైతేనే రుచి వస్తుందని అది. చీర కూడా గట్టిగా ఇలా జాడిస్తే దుమ్ము ధూళి అది పోయి చక్కగా ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి కూర వేసేసాను చూసారా, ఇలా కొబ్బరి కూరని వేసేయడం. వేసేసిన తర్వాత అండి కూరకి కారం అంటారు కదా, కొద్దిగా వేస్తున్నాండి. అంటే ఒక 1/4 టీ స్పూన్ ఇలా అంజాయింపుగా వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసాను. కరివేపాకు కూడా ఉంటే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో కరివేపాకు లేదు కాబట్టి వేసుకోలేదు. ఒకసారి ఇలా కలిపేసి, కొబ్బరి బాగా వేగాలని ఏమీ లేదండి, ఇది ఇలా కలిపేసి ఈ కూరని వేసేస్తున్నాను. చూసారా, ఇలా కూరని వేసేసి ఇప్పుడు ఈ రసాన్ని ఇవ్వండి. బాగుంటుందండి, స్నాక్స్ కింద కూడా తినచ్చండి. మేము అన్నంలో తినలేము అనుకుంటే మార్నింగ్ అయినా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఒక కప్పులో పెట్టుకుని తినచ్చండి, అంత బాగుంటుంది. మొదటే ఉప్పు అది వేసేసాను కదండి, కొంచెం కొబ్బరి ఎక్కువైంది కాబట్టి కొబ్బరి ఎక్కువగా మీకు కనపడుతుంది ఇది ఈ కూరకి. చూసారా అండి, కూరని చూడండి ఒకసారి, కొంచెం మీడియంలోకి పెట్టాను. ఇప్పుడు చూసారండి ఇలా వచ్చింది, ఎంత బాగుంటుందోనండి. నేనైతే ఉత్తినాటే తినేస్తాను అండి, అన్నంలోకి నంచుకోవడం కూడా ఉండదు. ఇగో చూసారు, నీరు కూడా ఇట్టే ఎగిరిపోయింది మంచిగా. అలా ఇది ఒక కప్పులో పెట్టుకుని ఒక స్పూన్ వేసుకుని స్నాక్స్ కింద 4 గంటల వేళ కూడా తినేయచ్చు. మంచిది, ఆరోగ్యానికి మంచిది. నీరు ఎగిరిపోతుంది, ఇంకొక సెకండ్ అవుతే నీరు ఎగిరిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదండి. సిమ్లోకి మారుస్తున్నాను, 1 నిమిషం ఉంచి కట్టేస్తాను, నీరు ఎగిరిపోతుంది. మరి అరటి పువ్వు కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమైంది కదండి. మీరు కూడా తయారైపోయిందండి. ఇదిగోను ఈ కూరని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరి ఇక అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ఉంటాను. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. మీ సూర్యకుమారి. బాయ్ బాయ్.